माता महारानी की जय, की जय। कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो प्रचोदयात्। देवताभ्यो नमः। वेदोक्त दिव्यसुवर्ण मंत्रपुष्पाञ्जलिं समर्पयामि। देवता करुणाकटाक्ष सिद्धिरस्तु। ఆసన జ్యోతి మనందరి ప్రీతమ నాయకులు మన దెందులూరు టైగర్ చింతమనేని ప్రభాకర్ గారు ఈరోజు ఈ అచ్చమ్మ పేరంటాల మహోత్సవాలకు మరి అమ్మవారి ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి అలాగే అమ్మవారి ఆశీస్సులు మన ఎమ్మెల్యే చింతమనేని గారి మీద ఉంటే మరి ఆయన ఆశీస్సులు ఇక్కడికి వచ్చిన ప్రజలందరి మీద ఉంటాయని మరి సభాముఖంగా తెలియజేస్తున్నారు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తిరునాళ్ళు అచ్చమ్మ పేరంటాల యొక్క తిరునాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కమిటీ వారికి, పార్టీ అధ్యక్షులు పూజారి శ్రీనివాసరావు గారికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి మరి చాలా మంది నాయకులు ఉన్నారు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు మరి ఎవరైతే వస్తారో వచ్చిన వాళ్ళకి, రానటువంటి వారికి, మనందరికీ, ముఖ్యంగా కూటమికి ఎక్కువ మన ఆశీస్సులు అవసరం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరి కమిటీ వారికి కూడా ప్రత్యేకంగా 7 రోజులు ప్రశాంతంగా నిర్వహించారు. ఇంకా 2 రోజులు సమయం ఉంది. ఆ 2 రోజులు కూడా మరి పీస్ఫుల్గా సాగే విధంగా, నడిచే విధంగా చూసుకోవాలి. ఆ సాగింపులో ఏ రకమైనటువంటి అపశృతులు రాకుండా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. నియంత్రణలో ఉండాల్సిందిగా ప్రతి నాయకుల్ని, కార్యకర్తలని, ప్రజలందరినీ మరి చేతులెత్తి కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మీ కుటుంబం మీద మీ వాళ్ళు పన్నంత ఆశలు పెట్టుకుంటారు. మనం ఇక్కడికి వచ్చి ఏదన్నా జరగలాంటి జరిగితే ఆ నష్టం, ఆ లోటు తీర్చలేము. ఆ చెడ్డ పేరు మన తిరునాళ్ళ మీద పడుతుంది. కాబట్టి కమిటీ వారు కూడా కొద్దిగా ఇంకా బాధ్యతగా ఉన్నారు. ఇంకా మన బాధ్యత అనుకుని 2 రోజులు కూడా సక్రమంగా నెరవేర్చాలని, ఆ అమ్మవారు అందరినీ కూడా చల్లని కళ్ళతో ఆశీర్వదించాలని, దీవించాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ నన్ను ఆహ్వానించినటువంటి కమిటీ వారికి కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్నయ్య గారి దగ్గర చిన్న మాట మాట్లాడాలి. మొన్న వచ్చిన ప్రారంభంలో చక్క అన్నయ్య
చాలా ఖుషీగా నవ్వుతా ఉత్సవాలు ప్రారంభించారు.